ప్రభునందు ప్రియులరా, మీ అందరికీ సర్వశుభాలు. ఈ వర్తమానం యొక్క సారాంశం ఏంటంటే, హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 24లో ఆ వచనాన్ని ఆధారం చేసుకుని ఈ చిన్న ప్రసంగాన్ని మీకు అందించాలని పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడ్డా. చూడండి, అక్కడ ఏముంటుందంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానముందు దృష్టి ఇచ్చెను. హెబ్రీలకు రాసిన పత్రిక 11 అధ్యాయం 24లో చదివాం. చూడండి, శారీరకంగా మనుషులు పెద్దవాళ్ళు అయితే ఎంతో పండగ చేసుకుంటారు. మెచ్యూరిటీ అయింది, మెచ్యూరిటీ ఫంక్షన్, పెద్దోడయ్యాడు, నా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. నేను ఈ రాత్రి లేక ఈ సమయంలో అందరిని అడిగేది ఏంటంటే, నీవు ఆత్మీయంగా అంటే స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉందా? ఆత్మీయంగా పెద్దోళ్ళు అయ్యేవా? ఎప్పుడు పిల్లకాయలైనా బాలురుగానే ఉంటావా? పిల్లకాయ క్రిస్టియన్గా ఉంటావా? పసిపిల్లలాగా ఉంటావా? గాలి కొట్టుకుని పోయే బోధలు వింటావా? నిన్ను స్థిరంగా ఆత్మలో నిలబెట్టే బోధలు ఉంటావా? నీ యొక్క స్పిరిచువల్ స్టేటస్ ఎలాంటిది? పిల్లకాయ క్రైస్తవులు బాలురుగానే ఉంటారు. కొంతమంది బాల్య దశలో ఉన్నట్టుంటారు. కొంతమంది ఏమో ఉరుకులు పరిగెత్తి ఉద్రేకపూర్వకమైన క్రైస్తవులు ఉంటారు. ఉద్రేక క్రైస్తవులు, ఉద్రేకాలు తొందరగా ఆలోచించకుండా, ముందు వెనక తెలుసుకోకుండా, వాక్యం అంటే ఏంటో తెలుసుకోకుండా, గ్రహింపు లేకుండా బోయనర్గస్ ఉరివేడు వారులాగా ఉంటారు. ఉరుముతారు, ఉరుము బొడబొమ్మని అంటుంది. వర్షము లేనటువంటి మబ్బులుగా, వర్షము రాకుండా మబ్బులు ఉంటే ఏం ప్రయోజనం? ఆత్మీయత, పరిశుద్ధత, నీతి, జాతి లేకుండా ఎంత అరిస్తే ఏం సుఖం? మనుషులు వింటారు, దేవుడు వింటాడా? కనుక మోషే పెద్దవాడైనప్పుడు అని అంటే అర్థం ఏంటంటే, మన ఆత్మీయ జీవితాన్ని పెద్దగా మార్చుకున్నాం, గొప్పగా మార్చుకున్నాం. 119వ కీర్తనలో అంటాడు, నేను ఉపదేశములను వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యమును నేను గైకొంటున్నాను కనుక ఉపదేశకుల కంటే, బోధకుల కంటే, పెద్దోళ్ళ కంటే, గొప్పోళ్ళ కంటే నాకు ఎక్కువ జ్ఞానం, వివేకం దేవుడు నాకు ఇచ్చాడని ఆ 119వ కీర్తనలో చదువుతూ ఉంటాం. వాక్యాన్ని మించినటువంటి గొప్పతనం ఎక్కడుందండి? లేఖనాలను హృదయంలో ఉన్నప్పుడు ఆ వాక్యం కలిగిన వ్యక్తి ఎంత ధన్యుడో. అందుకనే ఇశ్రాయేలు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడయ్యా బాబు? యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని యొక్క వాక్యం నీలో నిలుస్తుంది కనుక, నిలుచు ఉంది కనుక మీరు బలవంతులు. అంతే తప్ప ఏదో యవనం బండి నువ్వు బలం కాదు. నీ శరీరం మీద మట్టి శరీరం, గాలికి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి నీ బాడీ ఎంత హైట్ ఉన్నా, వెయిట్ ఉన్నా, అది కొద్దిగా లేదా ఒడిలిపోయి, వాడిపోయి, నాశించిపోయేటువంటి మట్టి శరీరం చూసి మురిసిపోవద్దు. దేవుని యొక్క వాక్యం ఎంతో శక్తి కలదు కనుక వాక్యమందు మనము పెద్దవారం కావాలి. దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండాలి. అంటే తెలియదు, శిశువులకి ఏమి తెలియదు. దుష్టత్వం అంటే పాపమును గురించి అసలు ఏం తెలియనట్టుండాలి. తెలియకూడదు, తెలియనట్టుగా తెలుసుకోకూడదు, దాని గురించి పనే లేదు. అందుకని మన మహాత్మా గాంధీ గారు ఆయన
ఏమంటే చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. మన మహాత్మా గాంధీ చెప్పినటువంటి ఆ 3 సూత్రాలు: చెడు వినకు, చెడు చూడమక, చెడు అసలు వినమాక, దాని జోలికి వెళ్ళమాక. మూసీ నది మురికని దుర్వాసన వస్తుందని తెలుసు కదా, తెలుసు కూడా మూసీ నది ఎలా ఉందని చెప్పి పిక్నిక్కి వెళ్తావా? సరదాగా వెళ్ళి వద్దామా? కాసేపు అక్కడికి వెళ్ళి హాయిగా గాలి పీల్చుకున్నంత మూసీ నది పక్క ఎవడని వెళ్తాడా? అలాగే అక్కడ చెడు ఉందన్నప్పుడు చూడమాక, అక్కడ చెడు ఉందన్నప్పుడు వినమాక, అక్కడ చెడు ఆ మాటలు నీ నోరెంత పాడు చేసుకుంటావు. ఆత్మీయంగా పెద్దవారి యొక్క లక్షణాలు ఏంటంటే వాటిని పట్టించుకోరు. మోషే పెద్దవాడైనప్పుడు అది నీవు దేవునిలో పెద్దవాడు, దుష్టత్వ విషయంలోనూ అసలు తెలియనట్టుండు, జ్ఞానం విషయంలో, నీతి విషయంలో దేవుని గొప్పవారుగా పెద్దవారుగా ఉండు. యేసుప్రభు వారు చిన్న వయసులోనే 12 సంవత్సరాల వయసులోనే పెద్ద పెద్ద అధికారులతో, మతాధికారులతో మాట్లాడేది. కారణం ఆయన దేవుని జ్ఞానములో, వయసులో, దేవుని దయలో మనుషులు దయలో వర్ధిల్లుచున్నాడు. నా ప్రియమైన క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, ఎవరైనా మీరు ఈ సందేశం ఉంటున్నారా? మీరు దేనిలో ఎదుగుతున్నారు? గొప్పవారు అవుతున్నారు. చాలామందికి ఆశ ఏంటి? డబ్బులు గొప్పవాళ్ళు అవ్వాలి, పేరు ప్రఖ్యాతులు గొప్పవాళ్ళు అవ్వాలి, లేకపోతే ఇంకా ఆస్తిపాస్తులు గొప్పవాళ్ళు అవ్వాలని ఈ గొప్పలు కూడా ఎదుగుతూ ఉంటారు. కానీ అవి వస్తాయో రావో నాకు తెలియదు, కానీ దేవుని విషయంలో గొప్పవారు అవ్వాలి, ఆత్మీయతలో, పరిశుద్ధతలో, నీతిలో గొప్పవారం అవ్వాలి. నీతి వాక్యమందు గొప్పవారిగా ఉండాలి. అయితే ఆ పెద్దవాడైనాక అంటే ఈ ఆత్మీయమైన స్పిరిచువాలిటీ హయ్యర్, మనం హెచ్చుగా దేవుడు మనలో ఉన్నప్పుడు ఆత్మీయతలో ఎదిగిన వారు చేసే 4 పనులు ఇక్కడ మోషే ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఏమిటయ్యా అంటే, అతడు ఏం చేశాడు చూడండి. ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. 1, ధనము ముఖ్యమా? దేవుని కొరకైనా నిందలైనా, హింసలైనా, బాధలైనా దేవుని కొరకు నీతిగా బ్రతకటమా? డిసైడ్, నిర్ణయించుకో. యేసు ప్రభువు నీతి గలవాడు, పాపము నాయందు ఉందా అని సవాలిసిని పవిత్రతను ప్రూవ్ చేసిన వాడు, మనందరి కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుణ్ణి నమ్ముకున్నావు. మరి ఆ దేవుని గుణగణాలు నీలో ఉండాలిగా. యేసయ్య ఈ లోకంలోకి ఏమన్నా సంపాదించుకున్నాడా? ఈ లోకంలో ఏమైనా సుఖభోగాలు అనుభవించాడా? పాపిష్టి పనులు చేశాడా? మోస పనులు చేశాడా? దుర్మార్గ పనులు చేస్తున్నాడా? ఇది చేశాడా యేసయ్య? ఆయన మాటల్లో కూడా తప్పు పట్టుకుపోయారు కదా. ఆయన శ్రమను అనుభవిస్తున్నప్పుడు కూడా ఇతను నిజముగా నీతివంతుడు, ఈయన యందు ఏ దోషం లేదు, నేరం లేదని ఒప్పుకో. అందరి చేత నీతివంతుడని తీర్పు పొందాడే. అంత దూషించబడుతూ కూడా, ద్వేషించబడుతూ కూడా, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం నిందే. మరి యేసయ్య కొరకు నువ్వు నిందలైనా బాధలైనా భరిస్తున్నావా? ఓర్చుకుంటున్నావా? గర్వం, అహంకారం, పొగరుబోతుతనముతో క్రీస్తును లోకానికి చూపించవలసింది అపవాదిని చూపిస్తూ ఎంతోమంది దేవుని మహిమను దుర్వినియోగం చేసుకుంటూ దేవుని దీవులకు దూరస్తులు అవుతున్నారు. నీ ఆత్మీయ జీవితంలో ఎవరైనా క్రైస్తవులైన వారు, ఏ సంస్థ అయినా, డినామినేషన్, ఏ ప్రాంతంలో ఉన్నవారైనా సరే, ఆత్మీయ జీవితంలో ఎదిగేరంటానికి 4 రుజువులు. ఒకటి ఏంటంటే, ఈ లోక ఆస్తులు కంటే కూడా దేవుని కోసం కరిగిపోతారు. ఒక ఆయన అంటాడు, దేవుని కోసం దేవునికి ఖర్చు దేవుని కోసం మనం ఖర్చు అయిపోవాలంట. మనమే ఖర్చు అయిపోవాలి. దేవునికి మనం అర్పించుకోవాలి. దేవునికి మనం సజీవంగా ఆయనకి బలిగా ఆయన అర్పించుకున్నాం కనుక ఈ లోక
ఆస్తులు, ఈ లోక పేరు ప్రఖ్యాతులు, ఈ లోక సంబంధమైన ధనధాన్యములు మన అవసరానికి దేవుడు ఇస్తాడు. చాలు, తగు మొత్తం ఉంచుకుని సమిష్టిగా ఉంచుకుని వాటిని అనుభవిస్తూ దేవుని మహిమాంతకు ముందుకు సాగిపోవాలి తప్ప డబ్బుని బట్టి, ఆస్తిని బట్టి, ఆదాయాన్ని బట్టి, దేని బట్టి అతిశయించకూడదు. ఇదంతా కూడా దాన్ని ఐగుప్తు ధనమును అపోస్తలుడు పౌలు అంటాడు కదా, దాన్ని పెంటగా నష్టంగా ఎంచుకున్నానంటాడు. అట్లా ఎంచుకోవాలి. రెండవదిగా మోషేలో గుణం ఏంటంటే అల్పకాల పాపభోగం అనిపించుట కంటే. చూడండి, ఒక వ్యక్తి పాపములో చేస్తాడు. ఎంతకాలం చేస్తాడు పాపం? పాపం అనేది ఎంతకాలం చేయగలడు మనిషి? యవ్వనం బలం ఉందా? ఎముకలు కొవ్వు ఉన్నంతకాలం చేస్తావు. కొవ్వు పోద్ది, ఎంతకాలం ఉంటుంది? అరిగిపోయి, కరిగిపోయి, వాడిపోయి, ఒడిలిపోయి మట్టి దేహమే కదా. బాల్యంలో ఒకలాగా ఉంటావు, కుర్రప్పుడు ఒకలాగా ఉంటావు, నడిప్రాయంలో ఒకలాగా ఉంటావు, వృద్ధాప్యం వచ్చేవాళ్ళకి ముఖం ఎవరు అసలు కన్న పిల్లలు చూడలేనంత విధంగా అసహ్యంగా మారిపోతుంది కదా. ఇటువంటి పాపిష్టి, ఇటువంటి బలహీనమైన శరీరానికి ఇటు పాపిష్టి బ్రతుకు అవసరమా? అందుకని అల్పకాల పాప భోగాలయ్యి. ఈ అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మీరు చూడండి. పాపము చేసి నాశించి నరకానికి కంటే శ్రమ అయినా సరే అనుభవించడం మంచిది, మేలు 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 శ్రమలైన. అందుకని దుష్టుల ఆలోచన చొప్పున్నాడు, ఒక పాపుల మార్గం నేను ఒక అపహాసు కూర్చుండి చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించి జీవరాత్మను దాన్ని ధ్యానించవద్దని. దుష్టుల ఆలోచన చొప్పున నిలవకుండా, పాపుల మార్గమున నిలవకుండా, అపహాస్కులు కూర్చు అంటే పాపిష్టి పనులు ఎప్పుడైతే స్నేహం చేయమో, పాపులతో ఎప్పుడైతే కలవమో, అలాంటి వాళ్ళ ద్వారా మనకు శ్రమలు ఎదురుతాయి. శ్రమైన మనది మేలుగా దేవుడు మారుస్తాడు. ఒకటి, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదిగేవని, ఆత్మీయంగా నువ్వు గొప్పవాడు పెద్దవాళ్ళని రుజువు ఎలా అంటే నువ్వు లోక ధనాన్ని లెక్క చేయవు. అది ఎన్ని కోట్లు వచ్చినా సరే దాన్ని దేవుని కొరకు వాడేస్తావు అంటే దాన్ని బట్టి అతిశయపడు. అది ఆఫ్టర్ ఆల్ అది మానవుడు కనిపెట్టినటువంటి అది కరెన్సీ. దేవుడే ఒకరిని హెచ్చించును, ఆయనే ఒకరిని తగ్గించును. దేవుడే మనకు ధనం ఇచ్చేవాడు. ఎంత ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఆయన ఇస్తాడు. ధనమును బట్టి ఎప్పుడు కూడా దిగులు లేదని దిగులు పడమాక, ఉందని ఎగరమాక. రెండవదిగా పాపభోగం కలకాలం ఉండేది కానీ ఇది అల్పకాలం. ఈ అల్పకాల పాపభోగాలు అనిపించి శాశ్వతమైన నిత్యాగ్ని గుండానికి వెళ్తూ ఉంటాం. నీవు దేవునికి ఇష్టం లేక యేసయ్య ఈ లోకానికి వచ్చి నీ కొరకు చనిపోయి తిరిగి లేచి పాపములు ఒప్పుకో, పాపము నుండి రక్షించబడు అని యేసయ్య నీకు అవకాశం ఇస్తున్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే ఫరో యొక్క కుమారుడని అనిపించుకోలేదంట. మూడో గుణం ఫరో కుమార్తె యొక్క కుమారుడు. అంటే ఈ రోజుల్లో చూడండి, ఎవరైనా దూరపు చుట్టమైన అసలు సంబంధమే లేకపోయినా సరే ఈ లోక గొప్ప అధికారులతోనో, నాయకులతోనో, రాజకీయ నాయకులతోనో పక్కన దిగేసి ఫోటోలు దిగేసేసి మావోడే, మా ఫ్రెండే, మా స్నేహితుడే, మా బంధువులే, మా దూరపు చుట్టాలని గొప్పోళ్ళ గురించి ఓహో చెప్పుకుంటారు. వాళ్ళని వెళ్ళి అడిగామనుకో, ఆ గొప్ప ఏంటి మీ పలానోడు ఫోటో చూపిస్తున్నాండి, పక్కన ఫోటో దిగాడు అంటాడు. ఆడెవడో మాకు తెలియదు అంటాడు అని. అలా నేను చాలామందిని ఎంక్వైరీ చేసే, చాలామంది ఆ మంత్రుల దగ్గర, మినిస్టర్స్ దగ్గర, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఫోటోలు దిగేసి మాకు తెలిసిన వాళ్ళే, మా బంధువులు అవుతారు, దూరం చుట్టం అవుతారు అని ఇటేమో ఆత్మీయులు ఎవరో ఆత్మ సంబంధంగానేమో పెద్ద పెద్ద అయ్యగారి దగ్గర ఫోటోలు దిగేసి మాకు బాగా తెలుసు. వీళ్ళందరినీ వాళ్ళ ఆ పెద్దవాళ్ళని నేను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే అసలు ఆడెవడో మాకు తెలియదంట. గొప్పగా అంటే గొప్పోళ్ళ పక్కన నుంచుని గొప్పోళ్ళ బంధువులు, గొప్పోళ్ళ స్నేహితులు అని చెప్పుకుంటే ఏదో వస్తుంది అనుకుంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆ మోషే ఫరో కుమార్తె కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు.
పరో కుమార్తె కుమారుడు అని అనిపించుకోవటం ఒప్పుకోవాలి. అంటే ఈ లోక డంబాన్ని ఆశించలేదు. ఈ లోక గొప్ప పేరు తనకు అవసరం లేదు. ఈ లోక ఎవరో నాకు గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, తురుములు ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు, కొండ ఉన్నారు, గొప్ప ఎవరు ఏం చేయలేరు నిన్ను. అందుకని ఈ లోక డంబాన్ని తను విడిచిపెట్టేసాడు. ఇక నాలుగవదిగా మనం చూసేస్తే ఐగుప్తుని విడిచిపెట్టేశాడు. ఐగుప్తుని ఎందుకు విడిచిపెట్టంటే ప్రతిఫలముగా కలగబోయే బహుమానం మీద దృష్టి ఉంచి ఐగుప్తుని విడిచి వెళ్ళిపోయాడు. ప్రతిఫలముగా బహుమానం పొందాలి. బహుమానం పొందాలంటే ఐగుప్తుని ఎడవాలి. ఇంకా నేను చెప్పాలంటే ఏంటంటే ఒక వ్యక్తి దేవుని దగ్గర బహుమానం పొందాలంటే ఈ లోక భోగాన్ని విడిచిపెట్టాలి. దేవుని బహుమానం పొందాలంటే పాప భోగాన్ని విడిచిపెట్టు. ఈ పాప భోగం కావాలి, దేవుని బహుమానం కావాలంటే ఎలా సాధ్యం? చీకటికి వెలుగు పొద్దుంటుందా? కనుక ఒక్క నోట నుండి ఆశీర్వచనం శాపవచనం సాధ్యమేనా? తీపి చేదు అని రెండు టేస్టులు తెలుసు కదా మనకి. అలాగే ఇటు పాపభోగాలు కావాలి, దేవుని దగ్గర నుండి బహుమానాలు పొందాలంటే ఎట్లా పొందుతారండి? సాధ్యం కాదు. అందుకని మోషేలో మనం తెలుసుకుని 4 సత్యాలని మరి తెలుసుకుని బహుమానం పొందేలాగా, ప్రతిఫలం పొందేలాగా, ఆశీర్వాదం పొందేలాగా, దేవుని కృపను పొందేలాగా, దేవుని దయ పొందేలాగా, దేవుని ఆశీర్వాదాలు పొందేలాగా ప్రతి క్రైస్తవులు ఈ సందేశం ఉన్న అందరూ దేవుని కొరకు పాత్రను ఈ మోషే ద్వారా మనం తెలుసుకుని 4 సత్యాలు అనుసరించండి, ఆశీర్వదించబడండి. ఈ దేవుని ద్వారా నువ్వు బహుమానాలు పొందాలి అంటే అది ఏ బహుమానమైనా దేవుని ద్వారా నువ్వు పొందాలా? పాపభోగాలు విడిచిపెట్టు. అప్పుడు తప్పగా దేవుడు ఖచ్చితంగా 100కి 100 బహుమానాలు నీకు ఇస్తాడు. అది నా అనుభవం. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.